తెలంగాణ సినిమా రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కమిటీతోటి ఇప్పటికే 2-3 సార్లు చర్చలు జరిగాయని తెలిపారు. హరిహర వీరమల్లు సమయంలో 2 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినా ఇప్పటికీ సంవత్సరం గడిచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సినిమాకు పర్సంటేజ్ విధానం తప్పనిసరిగా అమలు కావాలని స్పష్టం చేశారు. నిర్మాతలు చర్చలను ఆలస్యం చేస్తున్నారని, గ్రేడింగ్ పేరుతోటి కొత్త చర్చలు తీసుకొస్తున్నారని విమర్శించారు. తెలుసు ఒక సబ్ కమిటీ కూడా ఫార్మ్ అయింది. సబ్ కమిటీలో డిస్కషన్స్ నడుస్తున్నాయి అనేసి తెలుసు. ఇదంతా మనం వీఆర్ వెరీ హోప్ఫుల్, బట్ డిలే అవుతుంది. ఈ డిలే ఇస్ ద కల్ప్రిట్. ఎందుకంటే ఈ డిలేనే మాకు ఎన్నోసార్లు చూసాము అనేది మాకు ఆ భయం. సో ఇటుపక్క ఎగ్జిబిటర్స్ అందరినీ ఆల్మోస్ట్ 120 ఎగ్జిబిటర్స్ది దీనావస్థ ఉంది. అందరితో మాట్లాడుతుంటే ఇది మళ్ళీ సేమ్ స్టోరీనే ఉంది అనేసి అనిపిస్తుంది. సో మా రిక్వెస్ట్, మేము పర్సంటేజ్ సిస్టమ్ మీద ట్రావెల్ అవుతూ ఉన్నాం. మీ అందరికి తెలుసు జెట్లీ కూడా అట్లాగే అయింది. 1 month కింద జెట్లీ మూవీ పర్సంటేజ్ అయితేనే వేస్తాము అనేసి. సో ఈ డీలే కాకుండా ఏమన్నా జరుగుంటే బాగుండేది. ఇప్పుడు అంటే డీలే అంటే ఇప్పుడు శ్రీధర్ గారు అన్నట్టు ఫస్ట్ 3 weeksలో తేల్చేద్దాం అనే మాట, దానికి ఇంకో 3 weeks యాడ్ అయ్యి జూన్ దాకా పోయింది. కావాల్సని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ అవుతున్నదా ఏమవుతున్నది అనేది. సో మేము ఒక 4 ఆ సబ్ కమిటీలో ఉన్నాము. సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అనదర్ 250 థియేటర్స్. మేము అక్కడ మమ్మల్ని ఇట్లా కన్విన్స్ చేస్తే సరిపోదు కదా. వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అండ్ దెన్ రిపోర్ట్ బ్యాక్. సో ఆ సిస్టంలో వీఆర్ ఫెయిలింగ్. సో ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్, ఏం చేసినా యాక్షన్ చాలా ఫాస్ట్. తెలంగాణ సినిమా రంగంలో కీలక పరిణామం తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో